హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య, ప్రాణంగా చూసుకుంటున్న ఇద్దరు పిల్లలు, నెలకు 70,000 రూపాయల జీతం, ఎలాంటి చెడు అలవాట్లు లేని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం ఒక్కసారిగా హుస్సేన్ సాగర్లో ఎందుకు కలిసిపోయింది? చనిపోయే ముందు ఆ భర్త రాసిన సూసైడ్ లెటర్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లాగవు. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా భార్య తోడుంటే చాలు అనుకుంటాడు. కానీ ఆ భార్య కాల ఎముడిగా మారితే, కట్టుకున్న భర్తను కాదని కన్న బిడ్డలను వదిలేసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, ఆ ఘోరాన్ని కల్లారా చూసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనస్తాపంతో హుస్సేన్ సాగర్ అలల్లో కలిసిపోయాడు. హైదరాబాద్ బాచ్పల్లిలో నివాసం ఉంటున్న సీతారామరెడ్డి ఆత్మహత్య ఇప్పుడు సమాజానికి ఒక హెచ్చరికలా మారింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ భార్య చేసిన దారుణం ఏంటి? సీతారామరెడ్డి రాసిన చివరి లేఖలో ఏముంది? ఈ రోజు మన స్పెషల్ రిపోర్ట్లో పూర్తి వివరాలు చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీతారామరెడ్డి అనే యువకుడు ఎంతో కష్టపడి చదువుకొని హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ప్రముఖ జియో కంపెనీలో సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇంజనీర్గా మంచి ఉద్యోగం సంపాదించాడు. నెలకు 70,000 రూపాయల పైనే జీతం, చేతి నిండా సంపాదన. 2018లో పెద్దలు కుదిర్చిన రేణుక అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా సీతారామరెడ్డికి వివాహం జరిగింది. రేణుక కూడా అదే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లైన కొత్తలో వారిద్దరి దాంపత్యం చూసి అందరూ ముచ్చటపడ్డారు. చూస్తుండగానే కాలం గడిచింది. ఆ దంపతులకు 2 ముద్దులకే పిల్లలు పుట్టారు. బాచ్పల్లిలో నివాసం ఉంటూ ఎంతో సాఫీగా వారి జీవితం గడిచిపోతోంది. పండుగలు వస్తే సొంతూరు మార్కాపురం వెళ్లడం లేదా అత్తగారి ఊరు నంద్యాల వెళ్లడం, ఆలు మగలు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు. సీతారామరెడ్డికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. సిగరెట్ తాగడం గాని, మద్యం సేవించడం గాని, పరాయి ఆడవాళ్ల వంక కన్నెత్తి చూడడం గాని అతనికి తెలియదు. ఆఫీస్ నుంచి రాగానే భార్య పిల్లలు, ఇదే అతని ప్రపంచం. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక మాయదారి రోగం ఆ ఇంట్లో అడుగు పెట్టింది. అదే సోషల్ మీడియా వ్యసనం. కథ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. రేణుకకు ఇన్స్టాగ్రామ్ వాడే అలవాటు ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. మొదట్లో సరదాగా సాగిన ఆ పరిచయం రాను రాను హద్దులు దాటింది. గంటల తరబడి ఫోన్లో గడపడం, భర్త పక్కన ఉన్నా సరే ఆ పరాయి వ్యక్తితో మెసేజ్లు చేసుకోవడం మొదలుపెట్టింది రేణుక. రోజు రోజుకి భార్య ప్రవర్తనలో వస్తున్న మార్పులను సీతారామరెడ్డి గమనించాడు. అనుమానంతో ఒకరోజు ఆమె ఫోన్ చెక్ చేయగా అతని కాలు కింద నేల కుంగిపోయినంత పనైంది. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య వేరొకరితో అసభ్యకరంగా చాటింగ్ చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకుందన్న చేదు నిజం అతనికి తెలిసింది. అయినా సరే సీతారామరెడ్డి ఆవేశపడలేదు, భార్యను కొట్టలేదు. 2 పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పచ్చని కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో రేణుకకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చూడు రేణుక, మనకు 2 పిల్లలున్నారు. మనం విడిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? జీవితం అంటే ఒక కుటుంబం, పిల్లల నవ్వులు. దయచేసి ఈ తప్పును ఇక్కడితో వదిలే అని ఎంతో బతిమలాడాడు. కానీ ఆ భార్య నోటి నుంచి వచ్చిన మాట వింటే ఎవరికైనా రక్తం మరుగుతోంది. నీ దగ్గర దొరకని సుఖం నాకు వాడి దగ్గర దొరుకుతోందని మొహం మీదే చెప్పేసింది. ఆ మాటతో సీతారామరెడ్డి గుండె ముక్కలైంది. కొద్ది రోజులకే రేణుక తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. రాత్రికి రాత్రే భార్య లేచిపోవడంతో సీతారామరెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాడు. కానీ తన పరువు పోతుందేమో, తన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందేమో, తన భార్య వేరొకరితో లేచిపోయిందని నలుగురికి తెలిస్తే తలెత్తుకొని ఎలా బతకాలి అన్న భయంతో సైలెంట్గా ఇంట్లోనే ఉండిపోయాడు. తీవ్రంగా మానసికంగా కుంగిపోయాడు. అయినప్పటికీ తెలిసిన వాళ్ళ ద్వారా ఆమె లొకేషన్ను ట్రేస్ చేసి మళ్ళీ ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసి బ్రతిమలాడి ప్రాధేయపడి ఇంటికి తీసుకొచ్చాడు. జరిగిందేదో జరిగింది, పిల్లల కోసం మళ్ళీ కలిసి ఉందాం, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకని చెప్పాడు. కానీ పాముకు పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుందన్నట్లు రేణుక బుద్ధి మారలేదు. ఇలా 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు ప్రియుడి మోజులో పడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే సీతారామరెడ్డికి మరో భయంకరమైన నిజం తెలిసింది. రేణుక ఫోన్లో ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ అశ్లీల వీడియోలను అతను చూశాడు. ఆ వీడియోలో రేణుక కేవలం ఒక్కడితో కాదు, ఏకంగా 6 మొగాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్పష్టంగా రికార్డ్ అయి ఉంది. ఆ వీడియోలు చూసిన సీతారామరెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రాణంగా ప్రేమించిన భార్య పవిత్రమైన బంధాన్ని కాలరాసి ఏకంగా 6గురితో పడక సుఖం పంచుకుందన్న నిజం తెలిసాక అతను జీవోత్సవంలా మారాడు. ఈ నరకాన్ని భరించలేక సీతారామరెడ్డి తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వాళ్ళు హైదరాబాద్కు వచ్చి సీతారామరెడ్డికి అండగా నిలబడ్డారు. తల్లి లేని పిల్లల్ని వాళ్ళే స్కూల్కి పంపిస్తూ ఆలనా పాలన చూసుకుంటున్నారు. ఎప్పటికైనా నా భార్య మారుతుందేమో, నా పిల్లల కోసం తిరిగి వస్తుందేమో అని ఆశగా ఎదురు చూశాడు ఆ భర్త. రోజు ఆ 2 పసిపిల్లలు అమ్మ ఎక్కడా నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుందని అడుగుతుంటే ఆ తండ్రి పడిన ఆవేదన వర్ణనాతీతం. ఆ పిల్లల కళ్ళలో
కళ్ళల్లో కన్నీళ్లు చూసి అతను అనుక్షణం నరకం అనుభవించేవాడు. ఇదే సమయంలో రేణుక తల్లిదండ్రులకు సీతారామరెడ్డి ఫోన్ చేసి మీ కూతురు ఇలా చేస్తుందని జరిగిన ఘోరాన్ని వివరించాడు. కానీ వాళ్ళ స్పందన చూసి అతను మరింత షాక్ అయ్యాడు. మా కూతురు తప్పు చేయలేదు, నువ్వే గృహహింస పెడుతున్నావు, నువ్వు టార్చర్ చేయడం వల్లే మా కూతురు అలా చేసిందంటూ తప్పు మొత్తం సీతారామరెడ్డి పైనే తోసేశారు అత్తామామలు. ఇదంతా ఒక్కెత్తైతే ఆ తర్వాత వాళ్ళు చేసిన పని సీతారామరెడ్డికి పూర్తిగా ఆఘాతంలోకి నెట్టేసింది. స్కూల్కి సెలవులు ఇచ్చారని సాకు చూపి అత్తామామలు నంద్యాల నుంచి వచ్చి ఆ ఇద్దరు పిల్లలను తమతో పాటు తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి రేణుక వ్యవహారం, ఆమె ఇల్లీగల్ రిలేషన్షిప్స్ గురించి అత్తామామలకు ముందే తెలుసు. తమ కూతురు తప్పును కప్పిపుచ్చడానికే పిల్లల్ని అతని నుంచి దూరం చేశారు. పిల్లలున్నన్ని రోజులు కనీసం వాళ్ళ ముఖం చూసుకుంటూ వాళ్ళ నవ్వుల్లో తన బాధను మర్చిపోతూ బతికిన సీతారామరెడ్డి పిల్లలు కూడా దూరం అవ్వడంతో పూర్తి ఒంటరి వాడైపోయాడు. 4 గోడల మధ్య ఆ ఇంట్లో ఒంటరిగా భార్య చేసిన మోసం, అత్తమామల కుట్ర, పిల్లల దూరం ఇవన్నీ అతన్ని మానసికంగా చంపేశాయి. తట్టుకోలేని ఆవేదనతో ఇక ఈ భూమి మీద బతకడం వృథా అని నిర్ణయించుకున్నాడు. బ్రతికి ఉంటే సమాజం తనను తప్పుపడుతుందని, తన భార్య దారుణాలను మోయలేనని భావించాడు. 6గురితో సంబంధం పెట్టుకున్న భార్య అక్రమ సంబంధాలను తన నెత్తిన కడుతున్న అత్తమామల కుట్రలను తట్టుకోలేకపోయాడు. ఈ అవమానాల్ని భరించలేక ఏడాది ఫిబ్రవరిలో సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నేరుగా ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్ళాడు. హుస్సేన్ సాగర్ వైపు చూస్తూ తన జీవితంలో జరిగిన మోసాన్ని తలుచుకుంటూ గుండెలు పగిలేలా ఏడ్చి ఉంటాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ లెటర్ రాశాడు. అందులో తన చావుకు కారణం తన భార్య రేణుక, ఆమెకు ఒత్తాసు పలుకుతున్న అత్త మామలే అని స్పష్టంగా రాశాడు. నాకు తెలియకుండా నా భార్య మల్టిపుల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తోంది. ఆమె భాగోతం అత్తమామలకు తెలిసినా కూడా నన్నే బ్లేమ్ చేస్తున్నారు. నా పిల్లల్ని కూడా దూరం చేశారు. నా చావుకు వీళ్లే కారణమని రాసి ఆ చీకటిలో హుస్సేన్ సాగర్ లో దూకి ప్రాణాలు వదిలాడు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రాలిక్ పోలీసులు గాలించగా సీతారామరెడ్డి మృతదేహం బయటపడింది. ఆ తర్వాత గట్టు మీద అతను రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని ఒక మంచి పౌరుడు, మంచి భర్త, అద్భుతమైన తండ్రి, కేవలం ఒక ఆడదాని మోసు కామం కారణంగా ఈ రోజు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. నెలకు 70,000 రూపాయలు సంపాదించే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణం ఒక భార్య ద్రోహానికి బలైపోయింది. ఈ ఘటన విన్న తర్వాత ఎవరికైనా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. అక్రమ సంబంధాలు ఒక కుటుంబాన్ని ఎంతలా చిన్న భిన్నం చేస్తాయి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు ఎలా పెడదారి పట్టిస్తున్నాయి? ఒక మగాడు తప్పు చేస్తే సమాజం వెంటనే వేలెత్తి చూపిస్తోంది. కానీ ఒక మహిళ ఇలా 6గురితో సంబంధం పెట్టుకుని భర్తను ఆత్మహత్యకు ప్రేరేపిస్తే శిక్ష ఏంటి? సీతారామరెడ్డి లాంటి ఎంతో మంది అమాయక భర్తలు బయటకు చెప్పుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. చట్టాలు కేవలం మహిళలకే కాకుండా ఇలాంటి బాధితులైన పురుషులకు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సీతారామరెడ్డి తప్పు చేశాడా? భార్య 3 సార్లు పారిపోయినా పరువు పోతుందని భరించాడు. అది అతడు చేసిన తప్ప? లేదా పిల్లల కోసం ఆమెను మళ్ళీ మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాడే, అది తప్ప? కాదు. ఇక్కడ అసలు నేరస్తులు ఇద్దరు. ఒకటి, తన తాత్కాలిక సుఖం కోసం కట్టుకున్న వాడిని పాతాళానికి తొక్కిన భార్య రేణుక. 2, తన కూతురు తప్పు చేస్తుంటే మందలించాల్సింది పోయి అల్లుడినే నిందిస్తూ అతడిని మానసికంగా చంపేసిన అత్తామామలు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. కానీ ఆ చట్టం ఇచ్చే శిక్ష సీతారామరెడ్డి ప్రాణాన్ని తిరిగి తెస్తుందా? ఆ పిల్లలకి నాన్ననిస్తుందా? 6గురితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న రేణుకను సమాజం చిత్కరించుకోవాలి. ఆమెను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు బుద్ధి రావాలి. కేవలం జైలు శిక్ష పడితే సరిపోదు. వీళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొక ఆడది లాంటి సాహసం చేయాలంటే వణికిపోవాలి. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ అనేవి కుటుంబాలను ఎలా కూలుస్తున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, ఆకర్షణలకు లోన్ కావడం చివరికి ఇలాంటి విషాదాలకు దారితీస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే విద్యావంతులే ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? భార్యాభర్తల మధ్య నమ్మకం లేనప్పుడు ఆ బంధం ఎందుకు? మీకు నచ్చకపోతే విడాకులిచ్చి వెళ్ళిపోండి. అంతేకాని ఇలా 6గురితో తిరుగుతూ భర్తను మానసిక రోగిని చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం క్షమించరాని నేరం. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయం ఏంటి? భార్య చేసిన ఈ పనికి ఆమెకు ఏ శిక్ష పడాలి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.